తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతుంది. ఈ కీలక విషయాలపై మాజీ మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. సాగునీటి రంగంలో నెలకొన్న సమస్యలు, నదీ జలాల వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే జరిగిన ఎంపీల సమావేశంలో తమ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లేవనెత్తిన అంశాలకే ముఖ్యమంత్రి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారని, అలాంటిది ఉద్యమ నేత కేసీఆర్ అనుభవజ్ఞుడైన హరీష్ రావులను ఎలా ఎదుర్కోగలరని ఆయన ప్రశ్నించారు. మాటలకు చిరునామాగా ఇవాళ తాను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాను అనేటువంటి ఒక కనీస సోయి, విఘ్నత, బాధ్యత మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పత్రికా ముఖంగా కానివ్వండి, పరోక్షంగా మీడియా మిత్రులతో చిట్చాట్ రూపేణ తాను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా తనని తాను కించపరచుకోవడంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కించపరుస్తా ఉన్నాడు. పచ్చి అబద్ధాలకు మారు పేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ నరనరాన విషం నింపుకొని కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల విషం నింపుకొని ఇవాళ తెలంగాణ పాలిటిక్స్ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది. మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమైతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమైతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడతలెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక అవివేకి, అజ్ఞాని, అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అవినీతి పరుడైనటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్వనాశనం అవుతా ఉంది. ఎక్కడ వైపు చూసినా ప్రజలు ఏమంటా ఉన్నారంటే అలా కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి దాన్ని 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనకకు నెట్టేసిండు అని చెప్పని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కోడై కూస్తున్నట్టు ఒక పరిస్థితి. మరి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారా, చెప్తలేరా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా బుద్ధి పెడుతున్నారా, గడ్డి పెడుతున్నారా, పెడతలేరా తెలియదు, కానీ మొత్తానికి తెలంగాణలో